బులెటిన్లో మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో నేడు మరోసారి విచారించనుంది. నిన్న ఈ కేసులో కవిత తరపున న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం తీర్పుని వాటికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో మరోసారి కవిత బెయిల్ పిటిషన్పై విచారించనుంది. అయితే నిన్న కవిత తరపు ఆమె న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టులో వాదనలు వినిపించారు. నిబంధనలకు విరుద్ధంగా కవితను అరెస్టు చేశారని వాదించారు. మహిళలను విచారించే విషయంలో స్పష్టత కోసం సిఆర్పిసిలోని అంశాలను లేవనెత్తుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని, దానిపై విచారణ జరుగుతుండగానే ఈడీ సిపిఐ సమాన్లు ఇచ్చారని కోర్టుకు వివరించారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో ప్రస్తావించగా తదుపరి విచారణ వరకు సమాన్లు ఇవ్వబోమని అదనపు సొలిసిటర్ జనరల్ ప్రకటన చేశారని అన్నారు. అంతలోనే ఒకరోజు కవిత ఇంట్లో సోదాలు నిర్వహించి అదే రోజు సాయంత్రానికి అరెస్టు చేశారని చెప్పారు. అయితే దీనిపై తమ వాదనలు వినిపించేందుకు ఈడీ తరపు న్యాయవాది గడువు కోరారు. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం తాము ఆధారాలతో సహా వాదనలు వినిపిస్తామని ఈడీ సిపిఐ అధికారులు కోర్టుకు తెలిపారు. దాంతో రేపు తీర్పు రిజర్వ్ చేస్తామంటూ వాయిదా వేసింది హైకోర్టు. నేడు విచారించనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో నేడు మరోసారి విచారించనుంది. నిన్న ఈ కేసులో కవిత తరపున న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం తీర్పుని వాటికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో మరోసారి కవిత బెయిల్ పిటిషన్లపై విచారించనుంది. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో నేడు మరొకసారి విచారణ జరగనుంది. నేడు ఈ కేసులో విచారణకు సంబంధించి కవిత తరపు న్యాయవాదులు అదపవాదాలు వినిపిస్తున్న నేపథ్యంలో కూడా ధర్మాసనం తీర్పును ఇవాళకు వాయిదా వేసింది. అయితే ఈ నేపథ్యంలో మరొకసారి కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. అయితే ఈ రోజు నిన్న ఆమె తరపు న్యాయవాదులు విక్రమ్ చౌదరి కోర్టులో వాదోపవాదాలు వినిపించారు. నిందితులుగా ఏ విధంగా పరిగణలోకి తీసుకున్నారు, కేవలం ఆరోపణలు ఉన్నంత మాత్రాన నిందితురాలు అవుతారా అంటూ కూడా ఇది అక్రమ అరెస్ట్ అంటూ కూడా ఆయన వాదించడం జరిగింది. అయితే మహిళను విచారించే విధానంలో పూర్తిగా కూడా ఏదైతే సిఆర్పిలో అంశాలలో లేకుండానే కోర్టులో హాజరుపరచడము, ఇటువంటి నిర్ణయాలు తీసుకొని కవితను అరెస్ట్ చేయడం ఇది అక్రమ అరెస్ట్ అంటూ కూడా కవితకు సంబంధించినటువంటి వాదోపవాదాలు వినిపిస్తున్న నేపథ్యంలో దానిపై విచారణ జరగడంతో ఈడీ సిబిఐ సామాన్లు ఇవ్వాలంటూ కూడా కోర్టు విచారించింది. అయితే ఇదే విషయంలో సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో కూడా ప్రస్తావన జరుగుతా ఉన్న నేపథ్యంలో కూడా తదుపరి విచారణ వాయిదా వేస్తూ ఈ రోజుకు ధర్మాసనం తీర్పునైతే ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు కవితకు సంబంధించినటువంటి తీర్పు వెలువడబోతుంది. మరోవైపు ఈడీ తరపు న్యాయవాదులు కూడా గడువు కోరుతూ నిన్న అడగడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం తాము ఆధీనంలోనే కవితకు సంబంధించి ఈడీ అండ్ అదేవిధంగా సిబిఐకి సంబంధించిన అధికారులు కోర్టులో తెలుపనున్నారు. వాదోపవాదాలు కూడా ఈడీ వినిపించబోతోంది. అయితే దీనికి సంబంధించినటువంటి తీర్పు రేపు రిజర్వ్ కాబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రేపటికి వాయిదా కూడా పడేటువంటి అవకాశాల నేపథ్యంలో నేడు విచారణ మాత్రం కొనసాగబోతా ఉంది. ఈ రోజు ఈడీకి సంబంధించినటువంటి ఈడీ అధికారులు వాళ్ళకి సంబంధించినటువంటి వాదోపవాదాలు వినిపించబోతా ఉన్నారు. ముందుగా ఏదైతే రాజధాని కోర్టులో దాఖలు చేసినటువంటి 8,000 పేజీల సప్లిమెంటరీ షార్ట్ షీట్ నేపథ్యంలో కూడా అక్కడ వాయిదా పడిన నేపథ్యంలో అది కూడా తీర్పు రావాలి. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా వాదోపవాదాలు వినిపించబోతా ఉన్నారు. ఈడీ సిబిఐ కవిత కేసును తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేసింది. కంప్లీట్ గా కూడా ఆప్ కి సంబంధించిన నేతలతో పాటుగా సౌత్ కి సంబంధించిన డీల్ అంతా కూడా కవిత చేసింది అన్నటువంటి వాదోపవాదాలు వినిపించడంతో పాటుగా డేటా ఎరేజ్ చేయడంతో పాటు ఇతర సాక్షులను కూడా ప్రభావితం చేసే విధంగా కవిత వ్యవహరించింది అంటూ కూడా ఇటు సిబిఐ వాదోపవాదాలు వినిపించిన నేపథ్యంలో ఈ రోజు మరియు మన ఈడీకి సంబంధించినటువంటి వాదోపవాదాలు కూడా ఈడీ వినిపించబోతా ఉంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది అప్డేట్స్.